నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్దె. ఇటీవల కాలంలో తరచూ మహిళల మీద అఘాయిత్యాలు రాను రాను పెరుగుతా ఉన్నాయి. అయితే అదే క్రమంలో కొత్తగా ఒక వాదం పైకొస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో లవ్ జిహాద్ అంటూ ఒక టాపిక్ బయటకొస్తుంది. అది కూడా అంటే పలానా మతాన్ని టార్గెట్ చేస్తున్నట్టా? లేకపోతే ఇదేనా కొత్తగా పుట్టించారా? నిజంగానే ఉందా? ఎందుకంటే ఈ విషయం ఎందుకు తీస్తున్నానంటే, తాజాగా టాలీవుడ్‌లో కలకలం రేపిన ఇష్యూ ఏదైతే 'జానీ మాస్టర్' సీనియర్ కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్‌పై అత్యాచార యత్నము, అలాగే ఇంకా తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బాధితురాలు కంప్లెయింట్ అయితే ఇచ్చింది. అతను పరారీలో ఉన్నాడు. ఇదంతా ఒకవైపు నడుస్తా ఉంటే, మరోవైపు నుంచి ఇది ఖచ్చితంగా లయ ఏదైతే లవ్ జిహాద్ అని మనం ఇందాక చెప్పుకున్నామో, ఆ లవ్ జిహాదే. జానీ మాస్టర్ లవ్ జిహాద్ చేశాడని కొంతమంది డిక్లేర్ చేస్తుర్రు. అయితే ఏ కోణంలో అంటున్నారు? ఎందుకంటే ఆ ఇష్యూని ఇష్యూలాగా చూడకుండా ఇదొక కొత్త వాదం ఎందుకొస్తుంది? అయితే దీని మీద సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ మనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా హిందూ యాక్టివిస్ట్‌గా సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందూ సంఘాలకు సంబంధించి కావచ్చు పోరాడుతూ ఉంటారు. అయితే ఈ విషయం ఆయనని అడిగి తెలిసి ఆయన కోణంలో చూద్దాం. ఏంటి లవ్ జిహాద్ అనేది? ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏదైతే ఇప్పుడైతే 'జానీ మాస్టర్' ఇష్యూ మీరు ఫాలో అప్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. హ్మ్. కొరియోగ్రాఫరు. సాధారణంగా ఒక ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు మనం ఫస్ట్ అయ్యో! బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటాం. అది గాకుండా ఈ లవ్ జిహాద్ చేశాడు అని డిక్లరేషన్ ఎందుకొస్తుంది? లవ్ జిహాద్ అనే అంశం తెర మీదకి ఎందుకు తీసుకొస్తుర్రు? ఎందుకొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లవ్ జిహాద్ అనేది కొత్తగా ఎవరు తెర మీదకి తేవట్లేదండి. ఓకే. ఇంకోటేంటంటే చాలామంది దీని వెనకాల లవ్ జిహాద్ కుట్రుందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అంటే ఏంటి అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అంటే రైట్. చాలామందికి తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి స్పష్టంగా. క్లుప్తంగా ఒకసారి చెప్తున్నాను. హ్మ్. నిజానికి ప్రేమకి మతం లేదు. ఎవరు ఎవరినైనా ప్రేమించుకోవచ్చు ప్రపంచంలో. ఇది అందరూ చెప్పే యూనివర్సల్ డైలాగ్. కానీ పెళ్ళికి మతం అవసరం అవుతుంది. అది కూడా కొన్ని మతాల వాళ్ళకి. అందులోనూ పర్టిక్యులర్‌గా ముస్లింలకి. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లెయింట్ ఏదైతే ఉందో, ఆ కంప్లెయింట్‌ని గనుక మీరొకసారి చూస్తే అంటే నేను కూడా వార్తాపత్రికల ద్వారా, హ్మ్. మీడియా ఛానెల్స్ ద్వారా చూసిన కంప్లెయింట్ బేస్ చేసుకుంటే, అతను ఈ అమ్మాయిని గత 6 సంవత్సరాలుగా లైంగికంగా వాడుకోవటమే కాకుండా, ఇప్పుడు వివాహం చేసుకోవాలి అని వచ్చేపాటికి, "నువ్వు ఇస్లాంలోకి మారితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పేసి అంటున్నాడట. మేమనేది కూడా అదేగా. లవ్ జిహాద్ అంటే ఏంటి? ప్రేమ పేరుతోటి మోసం చేసి, మతం మార్చి పెళ్లి చేసుకోవటం. లేదా ప్రేమించి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత మత మార్పిడి చేయటం ఇస్లాంలోకి. దీన్నే లవ్ జిహాద్ అంటున్నాము. ఇది లవ్ జిహాద్ అంటూ మతాన్నెందుకు ముడిపెట్టాల్సొస్తుందంటే, వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. ఇలా మతం మారిన వాళ్ళని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని జెప్పేసి. మొత్తం మారితేనే. ఖురాన్‌లోని సూర 2 ఆయత్ 221లో ఏం చెప్తున్నారు స్పష్టంగా అంటే, ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ, ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది. కాబట్టి అవిశ్వాసురాలైన స్త్రీ నమ్మి విశ్వాసంలోకి రానంత వరకు నువ్వు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఆ జానీ మాస్టర్ కూడా చేస్తుంది అదేగా. అమ్మాయితో ప్రేమించటానికి, అమ్మాయితో 6 సంవత్సరాలు రిలేషన్ పెట్టుకోవటానికి, అంటే ఇక గడపటానికి, హ్మ్. దేనికి మతం అడ్డురాల. కానీ పెళ్లి చేసుకోవటానికి వచ్చేపాటికి మాత్రం మతం మారాలి అని కండిషన్ పెట్టాడట. ఇదొక జానీ మాస్టర్ విషయంలోనే కాదు, చాలా జరుగుతున్నాయి ప్రపంచంలో. అలా జరిగిన అనేక కేసుల్లోనే కదా, ఒక రజని రజియా అవుతుంది. ఒక అనుష అనీసా అవుతుంది. ఒక కళ్యాణి కలీం అవుతుంది. ఇంతమంది ఆడవాళ్ళు, హిందూ ఆడవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళకి ఎందుకు మతం మారుతున్నారు? ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే అదే చెప్తున్నా గదా! అమ్మాయిలకు. అదే చెప్తుంది, మీరు హ్మ్. వినండి. మీరు లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ అర్థం ఓకే. ఓకే. చేసుకోండి. అమ్మాయి ఇష్టము అంటే ఏంటి? ఫస్ట్ అమ్మాయికి మతం ఇష్టంలా. అమ్మాయి ఈ మనిషిని ఇష్టపడుతుంది. ఆ మతంలో రైట్. ఉన్న వ్యక్తిని. అవును. ఆ మనిషిని ఇష్టపడిన తర్వాత ఆ మనిషిని మతం మారితే తప్ప నేను నిన్ను వివాహం చేసుకోను అంటున్నప్పుడు గత్యంతరం లేక వివాహ బంధంలోకెళ్ళటం కోసం మతం మారాల్సొస్తుంది ఆమెకి. ఎందుకంటే ఈళ్ళు వివాహానికి ముందే వాళ్ళని లైంగికంగా, శారీరకంగా అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. భారతీయ స్త్రీ ప్రాణం కంటే కూడా శీలాన్ని ఎక్కువగా భావిస్తుంది పవిత్రంగా. అలాంటిది ఒక వ్యక్తికి ఫిజికల్‌గా దగ్గరైపోయిన అమ్మాయికి ఇంకో ఆప్షన్ ఉండట్లా. అందుకని చచ్చినట్టు వాడి కోసం మతం మారిపోతుంది. ఈ మతం మారే క్రమంలో కూడా కొన్ని చోట్ల ఏం జరుగుతుంది? ప్రేమగా వాడి మీద ఇష్టంతో మారుతున్నోళ్ళు కొంతమందైతే,
వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమేట్ టైమ్స్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఏవైతే వాడు తీసుకుంటాడో వాటిని బట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలా బలవంతంగా చేస్తున్న వాటిని మేము మత మార్పిడి అంటున్నాం, దాన్ని లవ్ జిహాద్ అంటున్నాము. ఒకవేళ దీన్ని లవ్ జిహాద్ అంటానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక మీరు ఇంకో పేరు పెట్టండి. కానీ ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు అనేది అయితే నిజం కదా. ఇది ఒక కేసు 2 కేసులు అయితే ఓకే, ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది అనుకోవచ్చు. అరే వేలల్లో లక్షల్లో జరుగుతున్నా కూడా దీని గురించి మాట్లాడొద్దు అంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ జానీ మాస్టరు లేకపోతే ఈ అమ్మాయికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందనుకోండి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంటే అది ఇండస్ట్రీ పరంగా జరిగింది అంటే ఓకే, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర లివింగ్ రిలేషన్స్ గురించి లేదా కమిట్మెంట్స్ గురించి వింటున్నాం కాబట్టి అదే యాంగిల్లో కొట్టిపడేస్తాం. కానీ ఇది అలా కాదే. ఆ అమ్మాయిని మతం మారితే నేను పెళ్లి చేసుకుంటా అని ఇతను అంటాం. దీనికి ఇతని భార్య కూడా సహకరించిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇది అన్నిటికంటే దౌర్భాగ్యకరమైన విషయం. మరి దీనిలో లవ్ జిహాద్ లేదు అని ఎట్లా అంటాం? అంటే దీనికి జిహాద్ అని ఎందుకు పేరు పెడుతున్నారని మీరు అడగొచ్చు. అదే జిహాద్ అనేది ఎందుకు అటాచ్ చేసిర్రు, ఎందుకు లవ్కి జిహాద్ అనేది ఎందుకు కలపాల్సి వచ్చిందంటే నిజంగా ఇస్లాం ప్రకారం చూసుకుంటే జిహాదీ గురించి మీరు వినే ఉంటారు. ఏదో పక్క దేశాల నుంచి బాంబులు తుపాకులు పట్టుకొని వచ్చేసి నారాయ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటే ఈ దేశాల్లో బాంబులు పేలుస్తూ ఉంటారు. మరి అలా పేల్చే ప్రతి వాడు కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను జిహాద్ పవిత్ర యుద్ధం చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాడికి దేశపు చట్టాల మీద గౌరవం లేదు, మనుషుల ప్రాణాల పట్ల విలువ లేదు. కాబట్టి వాడు ప్రాణాలు తీయటానికి మారణాయుధాలతో వస్తున్నాడు, దానికి జిహాద్ అని పెట్టుకుంటున్నాడు. అని మన సమాజంలో ఉండే కొంతమందికి చట్టాల పట్ల కొంత భయం ఉంటుంది. అలాగే మనుషుల పట్ల ఇంకొక రకమైన దృక్పథం ఉంటుంది, కొంచెం సానుకూల దృక్పథం. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రేమతో మంచి వాళ్ళని జయించాలి, మంచిగా వాళ్ళని గెలుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు మత మార్పిడికి ప్రేమను అడ్డం పెట్టుకుంటున్నారు. అందుకే ఆ ప్రేమ అనే పదానికి జిహాద్ని కలుపుతున్నాం. వాళ్ళు భౌతికంగా మనుషుల్ని హత్య చేస్తుంటే వీళ్ళు ప్రేమ పేరుతోటి మనుషుల్ని ఆధ్యాత్మికంగా హత్య చేస్తున్నారు. ఓకే, ఒక హిందువుని లేదా ఒక క్రైస్తవుని బలవంతంగా ప్రేమ పేరుతోటి లొంగ తీసుకుని వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు. దీన్ని లవ్ జిహాద్ అని ఎందుకు అనకూడదు చెప్పండి. పోనీ దీనికి ఈ పేరు మీకు అభ్యంతరం అయితే ఇంకో పేరు ఏదైనా పెట్టమని అడుగుతున్నాం మేము. కానీ జరుగుతున్న కథ అయితే వాస్తవం కదా. బలవంతంగా మత మార్పిడి చేయడము, దానికోసమే ఈ పేరు. అండ్ మీకు ఉదాహరణ కూడా చెప్పే వాళ్ళ మత గ్రంథమే ఆ విషయం చెప్తుంది. సరే 2:221లో క్లియర్గా ఉంది. అయితే నా ప్రశ్న అండి ఒకటి ఇక్కడ మామూలుగా హిందూ యాక్టివిస్ట్ అందరికీ ఇప్పుడు ఏదైతే బలవంతంగా మత మార్పిడి చేస్తారు కాబట్టి మేము మతానికి వ్యతిరేకం, ప్రేమకు వ్యతిరేకం కాదని మీరు అన్నారు. వాళ్ళిద్దరు ఇష్టపడితే ఈ మత మార్పిడి కాకుండా ఉంటే రైట్. ఇదే హిందూ సంఘాలు మామూలుగా కులాలకు ఎందుకు సమర్థనీయంగా పనిచేయవు? ఎందుకంటే మన హిందువులలోనే ఇప్పుడు హిందూ వ్యవస్థలోనే అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు పరువు హత్యలు అనేది జరుగుతున్నది. అప్పుడు ఎందుకు మీరు వాయిస్ వినిపారు? ఎందుకంటే సేమ్ మతం, సేమ్ రిలీజియన్, కులాలు వేరొస్తాయి అంతే. కులాలు తీసేస్తేనే సమానత్వం. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. అంటే మీరు యాజ్ ఎ సెక్యులర్ మీడియాగా మీరు మా హిందూ సంఘాల కార్యకర్తలను కానీ లేకపోతే కార్యక్రమాలను కానీ మీరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే క్లియర్గా చూడండి, హిందువులందరూ కూడా కులాలకు అతీతంగా బ్రతకండి, కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మాకు ఏ అభ్యంతరం లేదని చెప్తున్నాం. కానీ హిందువులని ఎవరైనా అన్యమతస్తులు వచ్చి వివాహం చేసుకుంటున్నప్పుడు మాత్రం పరువు హత్యలు జరుగుతున్నాయా లేదా అదే చెప్తున్నా కదా. ఆ పరువు హత్యలు జరుగుతున్న సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. ఎందుకు ఖండించట్లా? ఎవరు సమర్థిస్తున్నారు చెప్పండి? చాలా మంది సమర్థించారు. అంటే ఎవరు సమర్థించారు? ఏ సందర్భంలో చెప్పండి? ఇప్పుడు ఓకే, అమృత ప్రణయ్ కేసు తీసుకుందాం. మారుతిరావుకి ఎంతమంది సపోర్ట్ వచ్చారు? వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కదా. వాళ్ళిద్దరు నేను బహిరంగంగా మారుతిరావుకి సపోర్ట్ చేశా. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము అమృత ప్రణయ్ అని మీరు అంటున్నారు. ప్రణయ్ అనే పేరులో ఉన్న సర్టిఫికేట్ మీరు చూస్తున్నారు. ప్రణయ్ ఖననం ఏ విధంగా జరిగింది? ఏ సంప్రదాయం ప్రకారం జరిగింది? ఓకే, వాళ్ళు హిందువులు కాదంటారు. ప్రణయ్ ఇస్ ఎ క్రిస్టియన్. ఎక్కడ క్రిస్టియన్ అంశం రాలేదు బయటికి. మరి మీరు తీసుకోలేదు కాబట్టి మీడియా తీసుకోలేదు. ఈ రోజుకి నేను చెప్తున్నా, ఈ రోజు నేను చెప్తున్న తర్వాత ఇప్పటికేం మారిపోగా సిచ్యుయేషన్స్. ఆ రోజు ప్రణయ్ సమాధి ఏ విధంగా చేశారు అడగండి. ఆ రోజు ప్రణయ్కి సపోర్ట్గా ఎవరు వచ్చారు అడగండి. అలా అని చెప్పేసి ఒక మనిషిని చంపటం న్యాయం అంటే నేను చంపటం న్యాయం అని నేను చెప్పట్లా. కానీ ఒక కుటుంబాన్ని ఇంకో వ్యక్తి చేల్చటం న్యాయమా? ఒకే ఒక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి నుంచి ఆ బిడ్డను దూరం చేయటం న్యాయమా? లవ్ చేసింది కదా ఆ అమ్మాయి కూడా, మనస్ఫూర్తిగా లవ్ చేసింది. నేను వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడట్లా. మీరు పరువు హత్య అనే మాట వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎందుకు మారుతిరావుకి సపోర్ట్గా నిలబడ్డారు అంటే, నేను ఒక హిందువుగా నేను క్లియర్గా చెప్తున్నా,
కులాలకి నేను ఖచ్చితంగా వ్యతిరేకం. ఎందుకంటే కులాలకు కులాలకి నేను వ్యతిరేకం ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే ఈరోజు నేను కులవృత్తి చేయట్లా. నాలాగా చాలామంది కులవృత్తి చేయట్లే. కానీ రాజ్యాంగం కంపల్సరీగా నువ్వు ఆ కులంలో పుట్టావు కాబట్టి ఆ కులాన్నే ధరించాలని నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి నేను భరిస్తున్నా. నేరం ఏదైనా ఉందంటే అది రాజ్యాంగాంది. రాజ్యాంగం నేరం మిమ్మల్ని ఉందంటే అది రాజ్యాంగాంది. ఈ కులంలో పుట్టావు కాబట్టి ఈ పని చేయాలని చెప్తుందా రాజ్యాంగం? ఈ కులం పేరుతోనే బ్రతకాలని చెప్పింది. ఈ నేను కులం పేరుతో మా బ్రతకాలని చెప్పదు మామూలుగా. మీకు రాజ్యాంగం తెలియదంట నేను. ఆహా, రాజ్యాంగం ఈ కులం 100% తెలియదు పేరు- మీకు. కులం పేరు పెట్టుకోవచ్చు. 100% కులం పేరు కులం పెట్టుకోవటం పేరు- ఏంటండి? అసలు నేను లేదు. కులవృత్తే చేయట్లా. నాకు నచ్చిన నేను ఒకటి చెప్తాను. ఓకే. భారతదేశంలో కులాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? కులం అంటే పని ఏంటని అర్థం. అవును, కులం అంటే మీ వృత్తి రక్తం నుంచి ఏంటి కాదని చెప్పి పుట్టుకొచ్చింది. సినిమా డైలాగ్ కొట్టంగానే విజిల్ చేయటం కాదు. వృత్తి నుంచి పనిని అర్థం పుట్టుకొచ్చింది. చేసుకోండి. వృత్తి నుంచి పుట్టుకొచ్చింది. ఉమ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరు నేను అన్నారు. మా కుల వృత్తి వ్యవసాయం. అవును నేను వ్యవసాయం చేయట్లేదు మరి అవును మీరు చేయట్లేదు. మామూలుగా మీరు మీకు నచ్చిన పని చేస్తున్నారు. చేస్తున్నా. రైట్. ఇప్పుడు నాది ఏ కులం అని చెప్పి రాజ్యాంగం ఎట్లా డిసైడ్ చేస్తుంది? రైట్. మీకు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ నేను ఉందా? లేదు లేదా? లేదు. వెరీ గుడ్. అట్లయితే నేను ఒప్పుకుంటాను. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు లేదు. కాబట్టి ఉమ్. రైట్. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఒప్పుకుంటా. అయితే ఇప్పుడు వేరే ఇప్పుడు మీరు కాబట్టి ఒప్పుకుంటారు ఏది కుల వ్యవస్థ లేదు, ఉమ్. నేను దానికి వ్యతిరేకం అండి, ఎవరు ఏ పనైనా చేయొచ్చు అని చెప్పేసి. ఉమ్. నార్మల్గా ఇప్పటికీ కొన్ని కులాల మీద వివక్ష అట్లనే ఉంది. దాన్ని ఏమంటారు మీరు? నువ్వు ఈ పని చేయాలి, నువ్వు గుళ్ళకు రాకూడదు అనే వాస్తవం ఈ మధ్య కూడా మీరు చూసి ఉంటారు ఎక్కడో అక్కడ. ఇక్కడ సనాతన ధర్మం గురించి ఏమాత్రం అవగాహన లేని కొంతమంది సమాజంలోని వ్యక్తులు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం కోసం లేనిపోని కట్టుకథలు వెళ్తున్నారు. ఆ విషయం మీకు తెలుసా? అంటే డైరెక్ట్ జనగాంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నీళ్లు చెప్తాను వినండి. తాగడానికి వచ్చిన ఒక మహిళను కావచ్చు, లేకపోతే పండు కోసుకునే ఒక మనిషిని కావచ్చు, చెప్తున్నా కదా, కులం తక్కువ చిలువలు కట్టేసి కొట్టిన సంఘటనలు చిలవలు లేవా? పలువలు చేసి ఉమ్, ఉమ్. చిలవలు పలువలు చేసి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని చేస్తున్న సందర్భాలు నేను చెప్పనా? ఒక ఉదాహరణ చెప్తా మీకు. చెప్పండి. జనగామలోని ఒక గుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓకే. ఒక వ్యక్తి మీరు చెప్తున్న ఏదైతే వివక్షకు గురవుతున్న కులానికి సంబంధించిన వ్యక్తి అని అదే. చెప్తున్నారో ఉమ్. ఆ కులానికి సంబంధించిన వ్యక్తి. గుడి మూసివేసే సమయాలు కొన్ని ఉంటాయి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా. అవునవును, ఒక టైమింగ్ ఆ పెట్టుకో. సమయంలో వచ్చి మేము పొరుగురు నుంచి వచ్చాము, పంతులు గారు ఒకసారి వచ్చి గుడి తీయండి అని అడిగితే ఇప్పుడు తీయం సాయంత్రం తీస్తాము అని చెప్పేసి అన్నాడు. ఓకే. సాయంత్రం కాదు, మేము వేరే ఊరు నుంచి వచ్చాము, మీరు వస్తే ఒక 10 నిమిషాలు దండం పెట్టుకుని వెళ్ళిపోతామంటే నువ్వు వచ్చినప్పుడల్లా గుడి ఓపెన్ చేయరు, కాసేపు వెయిట్ చేయని చెప్పేసి అన్న మాటకి ఇదిగో నేను పలానా కులం కాబట్టి నన్ను గుళ్ళోకి రానివ్వట్లేదు ఈ పంతులు గారు అని చెప్పేసి కేసు పెట్టాడు వెళ్ళి. ఆ కేసు ఏమైంది? ఆ కేసు కోర్టుకు వెళ్ళింది అనుకుంటున్నారా? ఉమ్. ఓకే. 13 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ అయిపోయింది బయట. ఆ ఎవడు కేసు. మరి అదే పూజారి గారిని బెదిరించి 13 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసుకున్నారు. ఎందుకు ఆ కేసు నిలబడలే మరి? వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కేసు వేయలేదు, ఓన్లీ బెదిరించారు. కంప్లైంట్ మాత్రమే అయింది. కంప్లైంట్ ఉమ్. ఛార్జ్ షీట్ అవ్వట్లేదు. ఛార్జ్ షీట్ అయిన చివరిదాకా మీకు తెలుసా అట్రాసిటీ కేసెస్లో కన్విక్షన్ రేట్ ఎంతో తెలుసా భారతదేశంలో? ఓకే. లెస్ దాన్ 5%. అంటే 100 కేసుల్లో 95 కేసులు కోర్టులో తీర్పు వచ్చేదాకా ఎందుకు ఉండట్లేదు? మిస్యూజ్ చేస్తారు. డెఫినెట్లీ. ఓకే. ఓకే. మిస్యూజ్ చేస్తే మరి నీకున్న అవకాశాన్ని అట్లా ఇది మిస్యూజ్ చేస్తే ఇది తప్పది. ఒక సందర్భం మా దృష్టికి వచ్చింది కాబట్టి దీని వెనక ఉన్న ఉద్దేశం ఇది అని చెప్పేసి అంటున్నాం. ఇలా రాకుండా ఇలాంటి ఎన్నున్నాయి ఎవరికి తెలుసు? అంటే అన్ని అవే అలాంటి ధోరణే ఉంటుందని కూడా అనుకోలేం అరే కదా. నా దగ్గర ప్రెస్లో ఇప్పటికీ- పనిచేస్తున్న వ్యక్తి, ఏది? నా దగ్గర ప్రెస్లో పనిచేసిన వ్యక్తి గతంలో ఉమ్. నేను ఒక వర్క్ అప్ చెప్తే సరిగా చేయలేదని చెప్పేసి ఏంద్ర వర్క్ చెప్పినప్పుడు చేయటం చేత కాదా అని మాట్లాడితే నన్ను ఫలానా కులం పేరుతో తిట్టాడని కేసు పెడతాను బెదిరించాడు నన్నే. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, నా కింద పని చేస్తానికి వచ్చిన వ్యక్తి పని చెడగొడితే అడిగే హక్కు నాకు లేదా? నువ్వు పలానా కులంలో పుట్టావు కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా సరే నేను మూసుకుని కూర్చోవాలా? అది నీకు తప్పు. జీతం ఇస్తుంది నేను. అవును. నేను అడుగుతాను నాకు తప్పు చేసినప్పుడు. నేను పలానా కులపోని కాబట్టి నువ్వు అడిగితే నేను కేసు పెడతాను అంటే ఈ దేశంలో రాజ్యాంగంలో అందరూ సమానం అని చెప్పారుగా. అవును. అందరూ సమానమైనప్పుడు వాడు నన్ను అవమానించినప్పుడు నాకెందుకు ఆ ప్రివిలేజ్ రావట్లే? రేపు సమానంగా చూడాలి, సమానంగా పరిగణించబడాలి. పడాలి. ఉమ్. అందరికీ సమానత్వం అప్పుడే అది పరిగణలోకి వస్తుంది. కానీ కాబట్టి మీరు ప్రతిదీ కుల వివక్ష కులం అని ముడిపెట్టి చూడొద్దండి. అన్ని ముడిపెట్టి- అన్ని 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 కూడా కుల వివక్షతో సంబంధించినవి కాదు. కొన్ని కుల వివక్షగా క్రియేట్ చేయబడతాయి. అండ్ ఇట్లాంటిది ఏదన్నా రాగానే ఎగేసుకుంటూ వచ్చేస్తారు బులుగు జెండాలు వేసుకుని. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూడా పెయిడ్ సనాతన ధర్మాన్ని అవమానించడానికి. ఓకే. సనాతన ధర్మాన్ని అవమానించడానికి పెయిడ్ అనుకున్నారు. 100%. వివక్ష లేదు. వివక్ష లేదు అని అనట్లేదు. అన్నీ అలా తీసుకోకండి. రైట్. అడపాదడపా ఉంటే అవును. ఖచ్చితంగా అవన్నీ మారటం కోసం అట్లాంటి వాళ్ళని కూడా సంస్కరించుకోవటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు చెప్తున్నా ఈరోజు వినండి, నేను నాలాంటి హిందూ సంఘాలన్నీ కూడా
మతం మారిపోయిన వాళ్ళ విషయం పక్కన పెట్టి స్వచ్ఛమైన హిందువులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం ఇదే ఆఫీస్లో ఇక్కడే కూర్చుని భోంచేస్తాం. వాళ్ళలో ఎవరి కులం ఏంటనేది మాకు సంబంధం లేదు. ఓకే. వాళ్ళల్లో ఒకళ్ళింటికి ఒకళ్ళు మేము వెళ్తాం. వాళ్ళలో ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొక కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించినా, లేకపోతే ఇంకొక కులానికి సంబంధించిన అబ్బాయిని ఇంకో అమ్మాయి ప్రేమించుకున్నా సరే, అరే మీరు ఈ కులపు వాళ్ళని ప్రేమించడానికి వీల్లేదు అని మేము ఎప్పుడు చెప్పం. వాళ్ళు హిందువులైతే చాలు. కానీ ఎక్కడైనా అడపదడప కానీ ఈ జరుగుతుంది అంటే అమ్మాయి అలాంటి వ్యక్తిత్వాలు మారాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్. వందల సంవత్సరాల నుంచి వస్తున్న ప్రక్రియ ఓవర్ నైట్ మారిపోద్దని ఎక్స్పెక్ట్ చేయట్లేదుగా. అది కరెక్టేలే, సుదీర్ఘమైన ప్రక్రియ. 75 ఏళ్ల నుంచి రాజ్యాంగం ప్రకారమే చూసుకుంటే రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు చాలా మందికి. ఈ రోజుకి కూడా కొన్ని కులాలైనా సరే 75 ఏళ్ల నుంచి మాకు ఇస్తున్న రిజర్వేషన్స్ వల్ల మాకు మార్పు వచ్చింది, మేము బాగుపడిపోయాం, మాకు ఇక చాలు, ఈ రిజర్వేషన్స్ ఇంకా వెనకబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వండి అని ఒక్క కులం కూడా ఇప్పటికి రాలా. ఇంకా కొత్త కొత్త కులాలు మేము వెనకబడ్డాం, మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి, మాకు రిజర్వేషన్స్ అంటూ వేదిక మీదకి వస్తున్నారు అందరూ కూడా. అంటే ఏంటి, 75 సంవత్సరాల నుంచి మీరు పెట్టిన సిస్టము ప్రాపర్గా పనిచేయలేదుగా, మీరు అనుకున్న ఫలితాలు మిగతా వర్గాలన్నిటికీ ఇవ్వలేదుగా. మరి అలాంటప్పుడు ఇంకో ఆల్టర్నేటివ్ ఎందుకు ట్రై చేయట్లే? అంటే మీరు మారరు, కానీ హిందుత్వంలో ఉన్నవి మాత్రం ఓవర్ నైట్ మారిపోవాలి. ఓకే ఓకే, మీరు అన్నది కూడా పాయింటే. అయితే మీరు అన్నారు కదా ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు ఆర్థిక సమానత్వం రాలేదు, సామాజిక సమానత్వం పూర్తి స్థాయిలో రాలేదు. 75 ఏళ్ళు అంటే మీరు ఓకే, అంబేద్కర్ గారు లలిత్ చెప్తాను, కుమార్, రమేష్ గారు వినండి, అంబేద్కర్ గారు 10 ఏళ్లు పెట్టిన రిజర్వేషన్స్ 75 ఏళ్ల వరకు పొడిగించినా సరే మార్పు రాలేదు అంటే ఆ సిస్టమ్ బాగాలేదని అర్థం, ఆ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదని అర్థం. ఆ సిస్టమ్ ని మెరుగుపరచాలి అంటే, ఆ సిస్టమ్ ని మెరుగుపరచాలంటే వినండి, ఆ సిస్టమ్ వివక్ష గురవుతున్న వాళ్ళు వివక్ష ఏదైతే గురి చేస్తున్నారో, వివక్ష ఇంకా కంటిన్యూ చేస్తున్నారో, ఈ రెండు మారాలి. ఫస్ట్ వీళ్ళు మారాలి. ఎవరెవరిని వివక్ష గురి చేస్తున్నారు సార్? మీరు ఎవరిని వివక్ష గురి చేస్తున్నారు సార్? నేను వివక్షకు గురవుతున్నానండి. ఈ రోజు నా కులాన్ని బహిరంగంగా తిడతంటే నాకు రక్షణ లేదు. నాకు తెలియదు కులం, నేను చెప్తున్నా కదా, నేను అంటే నేను ఒక్కడనే కాదు, నా లాంటి వాళ్ళు చాలా కులాలు ఈ రోజున కొన్ని కులాలకు మాత్రమే ప్రివిలేజ్ ఇచ్చారు. నీ కులాన్ని ఎవడన్నా తిడితే, లేకపోతే నిన్ను కులం పేరు తిడితే నేరం అని చెప్పేసి. ఎక్కడున్నాయి రాజ్యాంగంలో? ఎక్కడ అటువంటివి లేవు, మీరు చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇక్కడ పోయినా రాజ్యాంగం మనకేందంటే ఒక స్వేచ్ఛనిస్తుంది, కానీ ఆ స్వేచ్ఛను అమలు చేసుకునే పరిస్థితి లేదు. మీరు విషయం తెలుసుకోండి, ఈ రోజున భారతదేశంలో రిజర్వేషన్స్ ప్రక్రియ ఏదైతే పెట్టారో ఆ ప్రక్రియని ఏ అగ్రకులస్తుడు లేకపోతే ఏ ఒక్క హిందువు కూడా వాళ్ళకి అట్లా రిజర్వేషన్స్ ఇస్తారు మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి అడగలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎందుకు మీరు మీరు ఎంత మీరు సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. అయితే అంటే మీరు కూడా ఒక బయాస్డ్ ఐడియాలజీతో మాట్లాడుతున్నారు. 100% నేను చెప్తున్నాను, మీరు బయాస్డ్ ఐడియాలజీతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను చెప్తాను వినండి, అట్లా బయాస్ ఉంటే మీరు ఒప్పుకొని ఏ విషయం కూడా మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నా, నేను మాట్లాడే దానిలో తప్పులు ఉంటే కనుక ఎనీవన్ కెన్ ఛాలెంజ్ మీ. నేను చెప్తాను, ఈ రోజున రిజర్వేషన్స్ ని చెప్తాను వినండి. ఈ రోజున రిజర్వేషన్స్ ఇచ్చింది చాలా మంది అంబేద్కర్ గారు అని చెప్తున్నారు కదా, అంబేద్కర్ గారు కాదు. ఒకసారి మీరు చూసుకోండి, రిజర్వేషన్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి హెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఒక బ్రాహ్మణ్. అవును, ఆయన రిజర్వేషన్స్ గురించి ఇచ్చింది, రిజర్వేషన్స్ కేటాయింపులు చేయించింది ఆయన. ఎందుకు? సనాతన ధర్మంలో మధ్యలో వచ్చిన కొంతమంది స్వార్థపరుల వల్ల కొన్ని కులాలు వివక్షకు గురయ్యాయి. అటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఆ రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి ఇంకో 10 ఏళ్ళు, ఇంకా జరగలేదు కాబట్టి ఇంకో 10 ఏళ్ళు అని చెప్పేసి 10 years అనుకున్న దాన్ని 75 ఏళ్ళకి పొడిగించారు. ఇది ఒక్కదానితో అవ్వట్లేదు కాబట్టి మధ్యలో వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం అట్రాసిటీ చట్టాన్ని ఇచ్చారు. ఇంకా వాళ్ళకి రక్షణ కావాలి కాబట్టి, ఇంకా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పాలసీస్ కావాలి కాబట్టి సప్లాన్స్ పెట్టారు. ఇన్ని పెట్టినా సరే ఇంకా మార్పు రాలేదు అంటే ఎందుకు వస్తలేదు? మీరు చెప్పండి, నేను ఇప్పుడు చెప్పండి మీరు. ఎందుకంటే ఆ వివక్ష ఇంకా కొనసాగుతుంది సామాజిక పరంగా. ఎక్కడ కొనసాగింది? చాలా విషయాల్లో స్పష్టం అవుతుంది. అప్పుడు కొనసాగుతున్నప్పుడు మీరు వచ్చి లలిత్ కుమార్ ఇంటర్వ్యూ చేయడం కాదు, ఆ వివక్ష జరిగిన ప్లేస్కి వెళ్ళిపోయి బాధితులు అదే చెప్తున్నా, అక్కడికి వెళ్ళి బాధితుల్ని ఆ నిందితుల్ని ఇద్దరిని ఇంటర్వ్యూ చేయండి, 2 versions తీసుకోండి. 2 versions తీసుకుని మీ టీఆర్పీస్ కోసం కాకుండా ఇష్యూ సాల్వ్ అవడం కోసం ఏం చేయగలరో ప్రయత్నం చేయండి. లలిత్ కుమార్ అని నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా. నేను మీద ఒప్పుకున్నా ఇందాక, ఎందుకంటే మీరు నేను కులానికి వ్యతిరేకము అన్నప్పుడే నేను ఒప్పుకున్నా. మీలాగా అందరు ఎందుకు ఆలోచిస్తలేరు, అన్నిటిని మీరెందుకు మార్చలేకపోతారు అన్నట్టు. ఇప్పుడు మీరంటే హిందూ యాక్టివిస్టు ఎందుకు సంబంధించి మీరు పోరాడుతున్నారు. ఏది అటు మతపరమైన అన్యాయమైనా పర్లేదు, కులపరమైన అన్యాయమైన మేమున్నాము అని చెప్పేసి మీరు భరోసా ఇస్తారు. కానీ మీలాంటి సంఘాలు ఉన్నా కూడా ఎందుకు సామాజిక విలువల కాడ లేకపోతే సామాజిక న్యాయం కాడ ఎందుకు ఇంకా తేడా కొడుతుంది? ఎందుకు రిజర్వేషన్ ఇంకా కంటిన్యూ ఎందుకు అవుతుంది?
ఈరోజు అనేది నా పాయింట్. ఈరోజు నేను అనేది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ స్టడీ చేయండి. ఒకప్పుడు నిజంగానే కొన్ని కులాల్ని ఊర్లోకి కూడా రానివ్వని పరిస్థితి ఉంది కదా. అవును. ఇప్పుడు ఆ ఊరవతల పరిస్థితి నెట్టేసి ఉందా? ఊడం ఇప్పుడు ఆ ఉంది. పరిస్థితి ఉందా? ఇంకా ఆ ఊర్లో అక్కడ నెట్టేసినాక ఇంకా ఆ ఊర్లు కలవవు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ కలుస్తున్నారు. ఎవరి ఉన్నాయండి కళ్ళు కొద్దిగా. ఎందుకంటే అక్కడ అదే నాకే మీరే ఎదురైంది. చెప్తున్నారుగా. రెంట్ ఇప్పుడు మీరు ఒక మీరే కాదు పర్సనల్ ఫీలింగ్ రమేష్ గారు, మీరు రమేష్ గారు పర్సనల్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. పర్సనల్ ఒక ఒక మాట ఇప్పుడు మీరే అన్నారు. ఉన్నాయండి కొద్దిగా అన్నారు. అక్కడ అవును. అంత స్థాయి నుంచి కొద్దిగా స్థాయికి రావడానికి ఇంత టైం పట్టింది. ఆ కొద్దిగా స్థాయిలో ఉన్నది కూడా రూపుమాసిపోవటానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. వెయిట్ చేయండి, మారుతుంది కదా. అయితే ఓకే. మీరు ఇప్పుడు నేను ఇంకా కొద్ది స్థాయిలో అనలే. అది తీవ్ర స్థాయిలో ఉందా? లేకపోతే మధ్య స్థాయిలో ఉందా? తీవ్ర తెలవదు. స్థాయిలో ఉంటే ఎందుకంటే ఖచ్చితంగా చూపించండి. ఎక్కడెక్కడ ఉందో నాకు నేను చెప్పండి. ఉందని అంటలేదు. ఆ. ఎందుకంటే మనం చూపెట్టలేము. ఎందుకంటే అప్పటిలాగా భారతదేశం లేదు. ఉమ్. ఇది ఆధునిక కాలం కూడా. ఉమ్. జనాభా పెరిగింది, పరిధి పెరిగింది, పల్లెలు పట్టణాలు అయినాయి కాబట్టి ఉమ్. విస్తృతంగా ఉమ్. జనాలు పెరిగిపోయారు. ఉమ్. అట్లాంటప్పుడు ఇంకా అక్కడక్కడ మచ్చుకుంది. దాన్ని బట్టే ఇప్పటికి మీరు నిజంగా చెప్పండి, ఒప్పుకోండి. ఉమ్. కుల సంఘాలు ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. వాళ్ళ న్యాయం కోసమో ఏదో వాళ్ళ పనుల కోసం. ఈ కుల భోజనాలు సెపరేట్ మా కులమే లేకపోతే పలానా కులానికి అద్దెకిస్తామనడాలు ఇవన్నీ లేవా? మీరు చూడలేదా? మీ కంటికి తెలిసే ఉంటది కదా, మీకు ఎంత తిరుగుతున్నారు. అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు చెప్పకూడదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను, నేను చెప్తాను. ఇప్పుడు నా ఆఫీస్ ఉంది. ఓకే. నా ఆఫీస్ ఉందంటే ఇక్కడ నా రూల్సే ఉంటాయి. రైట్. ఓకే. మీ ఆఫీస్కి వస్తే మీ రూల్స్ ప్రకారం నేను ఉండాలి. అవునా? నేను ఒక ఇల్లు కట్టుకుంటా. నేను నాన్ వెజ్ తిన్ను. రైట్. నేను నాన్ వెజ్ తిన్ను. నా ఆహారపు అలవాటు అది. అవునవును. నేను నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటా. నేను కట్టుకున్న ఇంట్లో కూడా రిజర్వేషన్ పాలసీ ప్రకారం 10 ఏళ్ళు ఈ కుల పొడికి ఇవ్వాలి, లేకపోతే 15 ఏళ్ళు ఆ కుల పొడికి ఇవ్వాలని రూల్స్ పెడతానికి గవర్నమెంట్కి ఏం హక్కు ఉంది అసలు? రైట్. రాజ్యాంగానికి ఏం హక్కు సంబంధం ఉంది? లేదు. ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. నేను కొనుక్కున్న ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు, నేను పెట్టుకున్న రూల్స్ నా ఇష్ట ప్రకారం ఉంటా. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగించుకుంటా. ఇది వివక్ష అంటానికి మీకు అధికారం లేదు. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి నా చుట్టూ ఎవడో నాన్ వెజ్ తినడానికి వీల్లేదు అనండి, అప్పుడు అది వివక్ష అంటావు. ఓకే. రైట్. అది మీరు కరెక్ట్ అన్నది. కానీ అయితే ఇప్పుడు మీరు సరే ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం, హిందువులంతా బంధువులం అని మనం ఒక విషయం అనుకుంటాం. మరి అట్లాంటప్పుడు 10 మందిని మీరు స్వీకరించలేనప్పుడు ఎందుకు ఇంకా ఆ ప్రత్యేకించి కేటగిరీ పెట్టాల్సిన అవసరం ఎందుకు? అనవసరంగా ఇంకొకరిని బాధింపబడడం, సరే బాధించబడ్డం. ఒక రోడ్డు మీదకి వెళ్ళండి, ముస్లిం ఇంట్లోకి వెళ్ళండి. ముస్లిం ఇంటికి వెళ్ళిపోయి నాకు ఇల్లు రెంట్కి కావాలని అడిగాను. మతం గురించి మీరు మతం ఎందుకు మాట్లాడరండి? మాట్లాడాలి. ఎందుకంటే నాకు ఒక ముస్లిం ఇల్లు రెంట్కి కావాలి. నేను రోజు పంది మాంసం తింటానంట, ఇస్తాడా నాకు? రైట్. అదే ముస్లిం మీ ఇంట్లో కిరాయి వచ్చి బీఫ్ మాంసం తింటా అంటే అదే ఇప్పుడు బోర్డు పెట్టింది. అందుకేగా మాకు ఆ ఇంట్లో మాకు వాళ్ళు వద్దు అంటున్నాం. ఇప్పుడు మాకు వాళ్ళు వద్దు అంటున్నాం. మరి వాళ్ళు సమర్థించినప్పుడు మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటున్నా నేను. ఓకే. మీరు వెళ్ళి ఇప్పుడు ఏమన్నారు? పంది మాంసం తింటా అన్నారు కాబట్టి వాడు ఒప్పుకోడు. అలాగే నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు నాన్ వెజ్ తినే కులాల వాళ్ళకి నేను ఇల్లు రెంట్కి ఇచ్చుకోను అంటున్నా. అది నా హక్కు, నా స్వేచ్ఛ. నేను కట్టుకున్న ఇల్లు కాబట్టి. ఇప్పుడు అదే ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, దానిలో నేను ఫ్లాట్ కొనుక్కున్నా కాబట్టి ఈ మిగతా 20 ఫ్లాట్లు కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని నేను అంటే అప్పుడు మీరు అనండి ఇది వివక్ష అని చెప్పేసి. ఓకే. అప్పుడు అది ఇంకా పూర్తిగా బయాస్డ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ నా స్వేచ్ఛ నాకు ఉంటుంది సార్. ఇక్కడ స్వేచ్ఛనే, ఇది కుల వివక్ష కాదు. రైట్. అంటే కలిసి కూర్చోవడం, కలిసి ఒకవేళ గుళ్ళల్లో పాలు పంచుకోవడం కావచ్చు, ఇంకా వేదికల్లో పంచుకోకపోవడం కూడా వివక్ష కిందికి వస్తుందా రాదా? ఖచ్చితంగా వివక్ష కింద వస్తుంది. ఒకవేళ గుడిలో గనక సహపంక్తి భోజనాలు జరుగుతుంటే ఇక్కడ నా పక్కన ఈ కులపోడు కూర్చోవద్దు అంటే అది వివక్షే. ఆ వివక్ష జరుగుతున్న సందర్భం కొన్ని సంఘటనలు విన్నాం. అడపదడప జరిగితే జరగవచ్చు. ఎందుకంటే నేను మారాను కాబట్టి యావత్ సమాజం మొత్తం వాళ్ళే మారిపోయిందని నేను అనట్లేదు. మారాలి కదా, మార్చుకుందాం రమేష్ గారు, ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు హిందూ జనశక్తిగా నేను ప్రయత్నం చేస్తాను, మీ మీడియా తరఫున మీరు ప్రయత్నం చేయండి. మనం అందరం కూడా ఎండ్ ఆఫ్ ద డే మంచి కోరుకుంటున్నాం కదా, ప్రయత్నం చేద్దాం. తప్పేం అదే ఇదే నేను కోరుకునే క్లారిటీ చేద్దాం సార్, తప్పకుండా. అది ఏ సంఘాలైనా కావచ్చు, హిందూ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, తప్పకుండా అంతే. ఇంకొకరి దగ్గర అట్లా కాకుండా వివక్ష పూర్తి స్థాయిలో కాకుండా వివక్ష ఉంది, దాన్ని రూపుమాపాలి అనేది ఇంపార్టెంట్. వివక్ష ఉంది, దాన్ని రూపుమాపడం కాదు. వివక్ష ఉంటే రూపుమాపదాం, ఉంది అని కన్ఫర్మ్ చేయదు. ఎందుకంటే ఎక్కడ జరిగింది అనే సందర్భాలు మీకే క్లారిటీ లేవు. దునియా అవుతుంటాయండి, దునియా అవుతుంటే చూపించండి. మొత్తం భారతదేశం విడిచిపెట్టండి, తెలంగాణలో ప్లాన్ చేద్దాం. తెలంగాణలో ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి, మనం వెళ్ళి మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ మీ దృష్టికి నేను ఖచ్చితంగా తీసుకురండి, మనం పోయి మాట్లాడదాం. మనం కూడా మాట్లాడదాం, కార్యక్రమం పెడదాం, అది కూడా చేద్దాం 100%. ఇంకొకటి సరే, ఇంకా ఈ లవ్ జిహాదీ విషయానికి వస్తే
ఒక ముస్లిం అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లేదా మత మార్పిడి చేయడం తప్పు. ఓకే. బలవంతంగా నిజమే. మత మార్పిడి చేయడం స్వేచ్ఛను హరించడమే. ఉమ్, ఇలా తప్పు. ఒకవేళ హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని, నువ్వు హిందువు అయితేనే నేను చేసుకుంటా అని ఒక వేధింపులు అదే జానీ మాస్టర్ విషయం ఉమ్, పేరులో జానకిరామో ఏదో మన హిందూ ఓకే. పేరు ఉండి పెట్టండి. అట్లుంటే దాన్ని సమర్థిస్తారా మీరు? 100% తప్పు పడతా. తప్పడతారా? తప్పు పడతా. ఆ! ఆ అమ్మాయి గనక ఇదిగో నువ్వు మతం మారితే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోను, మతం మారక ముందు కావాలంటే మనం కాపురం చేద్దాం, పెళ్లి మాత్రం మతం మారితేనే చేసుకుంటానని ఏ హిందూ మతంలో హిందువు అయినా సరే హ్మ్. ఒక ముస్లిం అమ్మాయిని అలా బలవంతం పెడితే అది చాలా తప్పు. 100% తప్పే. మీరేనా చెప్పేది ఆన్సరు? నేనే స్క్రీన్ మీదగా చెప్తుంది, అదే. క్లియర్గానే చెప్తున్నాగా. క్లియర్. అయితే నేను అనేది హ్మ్. ప్రేమకి మతం లేదు, రైట్. పెళ్లికి మతం లేదు. ఆ పెళ్లి చేసుకునే క్రమంలో ఓకే. ఈ మతం మారితేనే చేసుకుంటానని ఒత్తిడి చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతున్నా. మీకు లవ్ జిహాద్ గురించి విన్నారు. అత్యంత ప్రమాదకరమైన గ్రూమింగ్ జిహాద్ గురించి మీరు వినుండరు. ఏది? గ్రూమింగ్ జిహాద్ గురించి. ఇది ఛత్తీస్గఢ్లో కావచ్చు, యూపీలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, దాదాపు ఒక 500కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే గ్రూమింగ్. ఒక గ్రూమింగ్ హ్మ్. అంటే ముస్లిం అబ్బాయిలు హిందూ పేర్లు పెట్టుకొని, హిందూ పేర్లలోకి ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని, హిందూ ఆడవాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత నేను ముస్లింని, నువ్వు కూడా ఇస్లాంలోకి మారతావా లేదా అంటూ వాళ్ళని టార్చర్ చేయటం మీరు చూడాల. మీకు తెలియదు. అవును. నిజం. నేషనల్ లెవెల్ షూటర్ ఒక ఆవిడ ఉన్నారు, తారా అని చెప్పేసి ఆవిడ. ఓకే. ఇవన్నీ నేను రిజిస్టర్ అయిన కేసెస్ గురించి చెప్తున్నా. ఓకే. నేషనల్ లెవెల్ షూటర్, నేషనల్ మెడల్ కొట్టిన ఆవిడ తారా గారు. హ్మ్. ఆవిడని హిందూ పేరుతోటి ఒక ముస్లిం వ్యక్తి పెళ్లి చేసుకుని, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత నేను ముస్లింని, నువ్వు ఇస్లాంలోకి మారతావా లేదా అంటూ అమ్మాయిని కుక్కలతో కనిపించాడు. ఇది గూగుల్ చేసి చూసుకోండి. ఇప్పుడు గూగుల్ చేసి చూసుకుంటే వస్తుంది, ఓకే. ఎవరైనా ఇంటర్వ్యూ చూసేవాళ్ళు. హ్మ్. షూటర్ తారా గురించి. ఓకే. ఇది గ్రూమింగ్. గ్రూమింగ్ పేరు జిహాద్. మార్చుకోవడము. నీకు మతం అంత టార్గెట్ కాకపోతే హిందూ పేరు పెట్టుకుని హిందూ ఆడవాళ్ళని ఎందుకు పడేస్తున్నారు? నిజంగా మీ స్వచ్ఛమైన ప్రేమ అయితే ఎందుకు ఈ మోసకారి వ్యవహారాలు? సిగ్గు, శరం, మానం, మర్యాద లేదా మత పెద్దలకు? మరి ఒరే గాడిదలు వందే మాత్రం పాడుతుంటే వద్దు అని ఫత్వాలు ఇచ్చిన తోపుగాళ్ళు, పోటుగాళ్ళు, జాతీయ జెండాకి మనం ఎవరో సెల్యూట్ చేయొద్దని ఫత్వాలు ఇచ్చిన తోపులు, పోటులు, మరి ఇలా మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్పు అని ఒక్కడ కూడా ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు ఫత్వాలు ఇవ్వట్లా? దీని వెనక కుట్ర లేదని మేము ఎందుకంటాం? రైట్. ఓవరాల్‌గా లవ్ జిహాదీ అంటే ఈ విధమైన కోణాలు ఉన్నాయి. ఉంది, ఖచ్చితంగా అండి. అంతే. అండ్ మోరోవర్ ఇప్పుడు జానీ మాస్టరు ఇతని హ్మ్. కేసు చూసుకుంటే కంప్లైంట్, వాళ్ళ భార్య ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి ఫోర్స్ చేసిందట. మరి వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అవును. నీకు అమ్మాయి కంప్లెయింట్‌లో ఇది ఆ, చెప్పారు. వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. నువ్వు ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నలుగురిని చేసుకో. ఈ భూమి మీద ఉన్న స్త్రీలు ఆల్మోస్ట్ ఎవరినైనా చేసుకో, స్త్రీ అయితే చాలు అన్నట్టు చెప్పారు. అండ్ మరీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ క్విట్ ప్రోకో అయినా లేకపోతే కమిట్మెంట్ అయినా కాస్టింగ్ కోచ్ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, తర్వాత విషయం. అమ్మాయి ఏజ్ ఇప్పుడు 21 అట. అవును. అమ్మాయి 6 ఇయర్స్ నుంచి ఇతను అసాల్ట్ చేస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్లో పెట్టారు. అంటే ఆల్మోస్ట్ ఆ పాప 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇతనికి ఇప్పుడు 41 ఇయర్స్ అంటున్నారు. అవును. అంటే తన కూతురు వయసు అండి. 15 సంవత్సరాల ఆడపిల్లకి జస్ట్ మెచ్యూర్ అవును. అయింది అవును. కాబట్టి నేను వాడుకుంటానంటే, అవును. అమ్మాయికి మైండ్ మెచ్యూర్ అవ్వదు కదా. అటువంటి రైట్. ఆడపిల్లని ఏ విధంగా లైంగికంగా వేధించాలనిపించింది? ఆ పోక్సో కూడా అందుకే పడ్డది. అంటే తను కాకున్నా ఒకవేళ ఫస్ట్ ఆఫ్ తన ఆల్ ఇష్టం ఉన్నా, కన్సెంట్ ఉన్నా కూడా కన్సెంట్ ఉన్నా కూడా క్రైమ్ మైనర్ అది. కాబట్టి ఇట్స్ క్రైమ్. క్రైమ్ అది. క్రైమ్ కన్సెంట్ అది. ఉన్నా కూడా క్రైమే. ఆమె ఒప్పుకుంది. అయితే ఇక్కడ కొంతమంది వాదన కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం క్రైమ్ అనే పాయింట్ కాడ ఆగిపోతున్నాం అండి. ఓకే. ఎథిక్స్, మొరాలిటీ అని ఒకటి ఉంటుంది సొసైటీలో. అవునవును. 15 ఏళ్ల ఆడపిల్లని చూసినప్పుడు నీ దగ్గరికి పంపించారు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అని చెప్తారు కదా. నిన్ను డాన్స్ నేర్పించమన్నారంటే నువ్వు కూడా గురువువేగా, విద్య నేర్పే గురువువే కదా. నీకు తన సొంత బిడ్డ లాంటిదే కదా. మరి నీ బిడ్డ మీద కన్నేయాలని దుర్బుద్ధి నీకు ఎట్టొచ్చిందిరా? ఓకే. చిన్న అమ్మాయి కాబట్టి 6 ఏళ్ల కింద అంటే చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి కాదండి, విద్య నేర్పేవాడు నార్మల్‌గా గురువుతో రైట్. సమానము. ఆ పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి. మరి ఎందుకు ఆ పని అసలు? రైట్. నిజంగా ఏందంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి అడుగుతాను. సాధారణంగా ఎవరైనా సరే ఈ లవ్ జిహాద్ అంశం కొద్దిసేపు పక్కకు పెడితే మీరు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్‌గా మనం ఒకసారి ఒక్క మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఉదంతమే తీసుకొని ఎట్లా అంటుర్రంటే కొంతమంది కామెంట్స్ సోషల్ మీడియాలో ఏ రిలీజియన్ అయినా గానివ్వండి, అందరూ కొంతమంది థింకింగ్ వేరేలా ఉంటుంది. మీకు తెలియంది కాదు సోషల్ మీడియాలో. ఈ అమ్మాయి అవసరం కొద్దిగా ఇన్ని రోజులు ఎదగడానికి వాడుకుంది. ఇప్పుడు ఇంకా తను సెటిల్ అయిపోయింది, మనోని ప్యాక్ చేసేసిర్రు అన్నట్టు మాట్లాడుతారు. దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా?
సి సొసైటీలో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనాలా లేటెస్ట్ చేంజెస్లో ఇది ఒక దౌర్భాగ్యకరమైన సందర్భం. అమ్మాయికి బహుశా అవసరం ఉంటే ఉండుండొచ్చు. అవును. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ బ్యాక్గ్రౌండే ఒకసారి తీసుకుంటే ఏదో యూట్యూబ్ ఛానల్‌లో చూసా శవాల ముందు డాన్స్‌లు వేసుకునేవాడు స్టార్టింగ్‌లో. ఆ కెరియర్ అవును. కెరియర్ బిగినింగ్‌లో శవాల ముందు డాన్స్‌లు వేసుకునేవాడట. యూట్యూబ్ ఛానల్‌లో చెప్పిన న్యూస్ చెప్తున్నా. వాళ్ళ ఫాదరు లారీలో ఏదో లారీలోనే తిప్పుకునేవాడని అవును. చెప్పేసి మన చెప్పారు. లారీలో చేసిండు. ఆళ్ళు కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళేగా. అవును. అదే పేదరికంలో ఉన్నప్పుడు జానీ మాస్టర్ కుటుంబ సభ్యులని ఎవరినన్నా ఆడవాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే అతను ఎట్లా ఫీల్ అవుతాడు? మేబీ అమ్మాయి జానీ మాస్టర్‌తో అవసరం ఉంది కాబట్టి సరే అంటే అనుండొచ్చు. 15 సంవత్సరాల అమ్మాయికి ఆ రోజు ఆకలి తీర్చుకోవటం, లేకపోతే తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవటం అవసరం కావచ్చు. తనకు గాడిద వయసు వచ్చినప్పుడు తను చెప్పాలి కదా! "ఇది తప్పమ్మా. నీ ఆలోచన విధానం మార్చుకొని నీ దగ్గర టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ప్రకారం నేను పైకి తీసుకొస్తా" అని చెప్పాలిగా మరి. మరి అతనెందుకు చెప్పలా? సరే అతను అమ్మాయి అవసరానికి వాడుకుంది. నీ బుద్ధేమైంది? రైట్. సరే ఆ అమ్మాయి అవసరానికే వచ్చింది. 6 ఏళ్ళు వాడుకున్నావుగా. 6 ఏళ్ళు నీకు అమ్మాయి మతం అడ్డం రాలేదుగా. ఇవాళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేప్పటికి మాత్రం నీకు మతం అడ్డం వచ్చిందా? సరే ఒకవేళ అసలు అటు ప్రాబ్లమ్ ఇక్కడ తీసుకున్నా. ప్రాబ్లమ్ ఇక్కడ మతోన్మాదాన్ని గురించి కదా మనం మాట్లాడుతున్నది. అవసరాల కోసమే చూసుకున్నట్లయితే ఈరోజు అసలు కాస్టింగ్ కౌచ్ అనేది మనం ఇక మాట్లాడుకోకూడదు ఫ్యూచర్‌లో. అవును. కాస్టింగ్ కౌచే కాదు. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఈవెన్ నిన్న మొన్న వచ్చిన 'కల్కి' సినిమా ఒకసారి చూడండి. 'కల్కి' సినిమా ఒక చిన్న డైలాగ్ అంటాడు. దీపికా పదుకొన్ ఆవిడ అవునవును. ప్రెగ్నెంట్ అని చెప్పి వేరే సెక్యూరిటీ గార్డ్ ఒకడికి ఆ! తెలియక రైట్. ముందు రైట్. రైట్. వాడు ఒక డైలాగ్ అంటాడు. ఎదర్ నువ్వు ఫర్టైల్ అయినా అయ్యి ఉండాలి. లేకపోతే స్మార్ట్‌నెస్ అన్నా ఉండాలి. అంటే నాతో పడుకోవాలి అంటాడు. అంటే 2800 సంవత్సరాల తర్వాత స్టోరీ అని చెప్పేసి చెప్పారు కదా! అది. ఆ! 2898 అప్పుడు 2898 అని అవును. చెప్పారు. అంటే ఆ రోజు వచ్చినా కూడా చివరికి ఆడదాని బ్రతుకు అంతేనా? అవసరం కోసం మగాడి పక్కలో పడుకోబెడతాం ఆడతనం అన్నట్టుగా తయారు చేస్తున్నారా మీరు? మరి ఎట్లా అంటారు దీనికి? ఒక మీ మీ తరపు నుంచి సమాజం మారాలండి. ఇప్పుడు ఆడవాళ్ళు అవసరం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. నీకు వీలైతే ఆళ్ళ కష్టం తీర్చు. లేదు వాళ్ళు నీకు కన్సెంట్ ఉందంటే మీ సావు మీరు సావండి. కానీ ఆళ్ళు విడిపోయిన తర్వాత అమ్మాయి ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి అని ఆడపిల్లని జడ్జ్ చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మానేయండి. ఆడవాళ్ళకి అవసరాలతో పాటు ఆత్మాభిమానం కూడా ఉంటది గదా! ఖచ్చితంగా. దాన్ని ఎవడు గౌరవిస్తాడు? ఖచ్చితంగా. ఆడవాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించాల్సిన బాధ్యత సొసైటీకి లేదా? ఉంది. హ్మ్. మరి కుల వివక్ష గురించి ఇన్ని కబుర్లు దొబ్బి కామెంట్లు పెట్టే పోరంబోకుగాళ్ళకి అడుగుతున్నా, మరి ఆడదాని ఆత్మగౌరవం గురించి, ఆడదాని మీద జరుగుతున్న వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు? నేను అదే మిమ్మల్ని అడిగిన. చాలామంది ఇట్లొచ్చేసి తనని తను విక్టిమ్ అనుకోవట్లేదు. కావాలని తను ఇట్లా అవసరానికి వాడుకుందనే విధంగా కామెంట్స్ ఈ చేస్తున్నారు. రోజు గనక వెళ్ళి ఆ పిల్ల చేసుండుంటే ఓకే. వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకుంటే, కొవ్వెక్కి చేసుకుంటే మీకేంటని మనం అడగొచ్చు. అవును. 15 ఏళ్ల వయసు అప్పటి నుంచి ఆ పిల్లని టార్గెట్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు అప్పుడు ఆ చిన్న పిల్లకి ఏం తెలుస్తదండి? రైట్. అప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నాడు గదా! తనకేమో అప్పటి నుంచి బందీ అయిపోయిన అమ్మాయి ఇప్పటికిప్పుడు సడెన్‌గా బయటికి రాలేదు. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందేమో. ఇన్నాళ్ళ తర్వాత ధైర్యం వచ్చింది కాబట్టి బయటకొచ్చిందేమో. లెట్ అస్ అప్రిషియేట్ హర్. అసలు ఈ ఒక బయటికి అట్రాసిటీ తన మీద రావడానికి జరుగుతున్న అట్రాసిటీ గురించి ఈ రోజు కన్నా నోరిప్పింది గదా! ఒక ఆడపిల్ల ధైర్యానికి మెచ్చుకోవాలి గదా! ఇంకా అది గూడంగా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉన్న వ్యక్తే. మరి లిటరల్‌గా లిటరల్‌గా చూసుకోవాలంటే. చూసుకుంటే అతనికి ఒక పొలిటికల్ పార్టీ బ్యాకింగ్ ఉందని చెప్పి బా అంటున్నారు. ఉంది. ఉంది. నాకు తెలిసి ప్రచారం గూడా చేసిండు. లేదు. పేరెందుకు? అంటే ఇమ్మీడియేట్‌గా పార్టీ నుంచి పక్కన ఆ! పెట్టాం అంటున్నారు పెట్టేసిండు. కాబట్టి ఆహ్, ఆ! వి హావ్ టు ఎంతైనా అప్రిషియేట్ దట్ లీడర్ ఆల్సో. వెల్ సెటిల్డ్ పార్టీ నిర్ణయం మంచిది. హ్మ్. అయితే వెల్ సెటిల్డ్ కొరియోగ్రాఫర్. అంటే కొరియోగ్రాఫర్. మంచి పేరు పొందిండు. అట్లాంటి వానికి ఇంకోటి ఆ అమ్మాయి వాయిస్ రైజ్ చేయడానికి ఎన్ని రోజులు స్ట్రగుల్ పడిందో. మరి ఎన్ని ఆధారాలు ఈ సేకరించిందో. రోజు కూడా చెప్తున్నాను. ఆ అమ్మాయిని కార్నర్ చేయటానికి ఇప్పుడు ఇతనికి పొలిటికల్ బ్యాకింగ్ ఉన్న ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఎలాంటి మైండ్ సెట్టే ఉన్న అంటే అవసరం రైట్. కోసం వచ్చిన ఆడపిల్లల్ని వాడుకునే మైండ్ సెట్ ఉన్న ఇండస్ట్రీలోని చాలామంది పెద్ద మనుషులు ఈ గాడిదకి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఆ అమ్మాయి ఇప్పటికైతే ఒంటరే. కారణం ఏంటంటే, ఇదిగో నువ్వు ఇట్లాంటి దానివి కాబట్టి మేము నీకు సపోర్ట్ చెయ్యము అని చెప్పి వెలేసేవాళ్ళు ఉంటారు గానీ, అవకాశాలు ఇచ్చేవాళ్ళు తక్కువ. ఏదో ఒక న్యూస్ వింటున్నా 'అల్లు అర్జున్' గారు ఆవిడకేదో ఛాన్సెస్ ఆఫర్ ఇస్తామన్నారు ఇచ్చిండు. అని చెప్పేసి. దట్ ఈస్ ట్రూ. డెఫినైట్‌లీ వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఆల్సో. రైట్ అండి. థాంక్ యూ. మీ వ్యూస్ పంచుకున్నందుకు. థాంక్ యూ. అండ్ ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.